రైతులకు పెట్టుబడి సాయం అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మొదటి విడత డబ్బులు విడుదల కాగా రెండో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది శుభవార్త. పీఎం కిసాన్ పథకంతో కలిపి రైతులకు ప్రతి సంవత్సరం 20,000 అందించే హామీలో భాగంగా తొలి విడత 7,000 ఆగస్టు 2న విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీపావళి పండుగ రోజున రైతులకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో అక్టోబర్ 18న నిధులు విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇది రైతులకు దీపావళి డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. రెండో విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 2,000, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 విడుదల చేయనున్నాయి. ఈ మొత్తాలు కలిపి 7,000 రైతుల ఖాతాల్లో డీబీటీ ప్రాసెస్ ద్వారా జమ కానున్నాయి. మొదటి విడత ఆగస్టులో పూర్తవగా రెండో విడత అక్టోబర్లో, మూడో విడత జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది రైతుల ఆర్థిక అవసరాలకు ఎంతో సహాయం చేస్తుంది. పట్టాదారులు కాకుండా భూమి లేని కౌలు రైతులకు పీఎం కిసాన్ పథకం వర్తించదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 2 విడతల్లో 20,000 చెల్లించాలని నిర్ణయించింది. మొదటి విడతగా అక్టోబర్లోనే 10,000 జమ అవుతాయి. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం కౌలు రైతుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు సుమారు 5.9 లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 46.64 లక్షల మంది రైతు కుటుంబాలను ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. ప్రభుత్వం అర్హుల జాబితాను వెబ్ ల్యాండ్ డేటా ఆధారంగా తయారు చేసి గ్రామ స్థాయిలో ధృవీకరించింది. మీరు అర్హులైన రైతుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవ పోర్టల్ కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకపోతే గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసి సహాయం పొందవచ్చని అధికారులు తెలుపుతున్నారు. భూమి లేని కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్ లో నమోదు చేసుకుంటేనే లబ్ధి పొందగలరని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది రైతులకు తొలి విడత డబ్బులు జమ కాలేదు. దీనికి ప్రధాన కారణం ఈకేవైసీ సమస్యలు లేదా బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐతో అనుసంధానం కాకపోవడం. రెండో విడత నిధులు సజావుగా జమ కావాలంటే రైతులు తమ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, బ్యాంకు ఖాతాదార్ మరియు ఎన్పిసిఐతో మ్యాప్ అయి ఉందో లేదో తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ పనులను తక్షణమే పూర్తి చేసుకుంటే అన్నదాత సుఖీభవ నిధులు మీ ఖాతాలో ఎలాంటి సమస్య లేకుండా జమ అవుతాయి. సందేహాలు ఉంటే మీ గ్రామ రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను కలిసి మీ యొక్క ప్రాబ్లం చెప్తే వాళ్ళు దానికి సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.